నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 29వ సూత్రం. బంధముక్త్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః. బంధముక్త్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః. విందతీహ జీవస్తు దైవికః. దీని యొక్క అర్థము, భగవత్ స్వరూపాన్ని చేరుకున్న జీవుడు బంధమోక్షాలకు అతీతమైన పరమసుఖాన్ని ఈ లోకంలోనే పొందుతాడు అని ఇక్కడ మహర్షి మనకు ఈ సూత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు అన్నమాట. మనం ఇంతకుముందు 28వ సూత్రంలో ఆత్మవిచారణ వలన ఆత్మస్థితికి చేరుకోవచ్చునని, మరియు ఆత్మస్థితి అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. మరి ఈ సూత్రము మనకు అర్థం కావాలి అంటే గనక, దేవుడంటే ఎలా ఉంటాడో, జీవుడు ఎలా ఉంటాడో, బంధం అంటే ఏమిటో, భయం అంటే ఎలా ఉంటుందో, మోక్షం అంటే ఏమిటో, సుఖం అనేది ఎలా ఉంటుందో, బంధానికి మోక్షానికి తేడా ఏమిటో, దుఃఖానికి సంతోషానికి తేడా ఏమిటో, రాగానికి ద్వేషానికి తేడా ఏమిటో, మరణం అనేది దేనికి, ఈ శరీరానికా లేక మనస్సుకా లేక ఆత్మకా, ఇవన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు. ఎవరైతే వీటి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారో ఈ సూత్రము మనకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. మొదటగా జీవుడంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జీవుడంటే ఆనంద స్వరూపుడు అన్నమాట. కానీ అతడు మాయలో పడి ఎప్పుడు దుఃఖంతో కూరుకుపోయి జీవిస్తూ ఉంటారు. ఎవరైతే సాధనమున దుఃఖం నుంచి మరల తన నిజస్థితికి చేరుకుంటారో అతడే నిజమైన జీవుడిగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు జీవుడు తానంటే శరీరంగా భావిస్తూ ఉంటాడు. నా శరీరం, నా వాళ్ళు, నా సంపద, నాది, నా కుటుంబం, ఇలా ఇలా జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నేను అనే అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే జీవుడు దేవుడు అవుతాడన్నమాట. అంటే తనే ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతాడు. అదే జీవుడు ఈ జన్మలో తెలుసుకోవాల్సిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దేవుడంటే ఎలా ఉంటాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. దేవుడంటే అనంతమైన శక్తి స్వరూపుడు అన్నమాట. దేవుడంటే జనన మరణములు లేనివాడుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు పరమానందమే అతని యొక్క స్వభావం అన్నమాట. దేవునికి నామము కానీ రూపము కానీ ఎలాంటివి అంటిపట్టవు, ఎలాంటివి ఉండవన్నమాట. అతను ఎప్పుడు అనంత శక్తివంతుడుగా విరాజిల్లుతూనే ఉంటాడన్నమాట. దేవుడైన జీవునికి బంధమోక్షాలు అనేవి ఉండవని అర్థం చేసుకోవాలి. నేనే దేవుణ్ణి, జీవుణ్ణి కాదు అనే ఆత్మస్థితికి చేరుకున్నప్పుడే జీవునికి దేవునికి ఎలాంటి భేదము ఉండదన్నమాట. ఎందుకంటే జీవుడే దేవుడు కనుక. ఎవరిలో అయితే మాయ తెర వీడిపోతుందో, నేనే భగవంతుడునని విశ్వసిస్తాడో అతడే నిజమైన జీవుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇక బంధము అంటే ఏమిటి? బంధము అంటే జీవుడు ఎప్పుడు నాది నావి అనుకోవడమే బంధంగా మనము చెప్పుకోవచ్చు. మరి మోక్షము అంటే ఏమిటి? మోక్షం అంటే రాగ ద్వేషాలకు అతీతుడుగా జీవిస్తూ ఉంటాడు. మాయను జయిస్తాడు, అజ్ఞానాన్ని వదులుకుంటాడు, శాంతిగా
జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆత్మానుభూతిని పొందుతూ ఉంటాడు. మోక్షాన్ని పొందిన వ్యక్తి సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతూ ఉంటాడు. దీనినే మనం మోక్షంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తికి రాగద్వేషాలు ఉండవన్నమాట. ఎప్పుడు శాంతి స్వరూపుడుగా ప్రేమతత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఇక భయం అంటే ఏమిటి? అన్ని భయాలలోకెల్లా మరణభయం జీవుణ్ణి ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మరణ భయాన్ని జయిస్తాడో అప్పుడు అతను అన్ని భయాలకు అతీతంగా సంతోషంగా జీవించగలుగుతాడన్నమాట. ఎవరైతే ఈ శరీరం ఉండగానే ఆత్మవిచారణ సాధన చేసి తనను తాను తెలుసుకుంటాడో, తనను తాను ఆత్మానుభూతి చెందుతూ ఉండడమే గొప్ప తపస్సు అని ఇక్కడ మహర్షి మనకు తెలియజేశారన్నమాట. మోక్షం అనేది ఈ లోకంలోనే సాధకుడు జీవించి ఉండగానే కలుగుతుందే గాని పరలోకంలో మరో లోకంలో మరణించిన తర్వాతనో కలిగే అవకాశం లేదని ప్రతి ఒక్కరూ విశ్వసించాల్సి ఉంటుంది. మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు చావు పుట్టుకలు లేవని, ఈ శరీరం ఈ జన్మ వరకే వర్తిస్తుందని, చావు పుట్టుకలు ఈ శరీరానికే కాని తనకు కాదని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ పరమశాంతి స్థితికి, ఆ మోక్ష స్థితికి సాధనమున ప్రతి జీవుడు పొందాలని, ఆ భగవంతుని యొక్క కృప అందరికీ దక్కాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎవరైతే తన నిజస్థితికి చేరుకోవడమే పరమావధిగా భావిస్తారో వారే ఆ మోక్ష స్థితికి చేరుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పరమ ఉత్తమమైన ఆత్మ సాధన చేయాల్సి ఉంటుంది. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.